మొదటి రౌండ్లోనూ రెండో రౌండ్లోనూ పల్లవి ఎంతో పర్ఫార్మెన్స్ చేసింది. అందుకే ఇప్పటి వరకు టైం ఇచ్చాను. సరే చూద్దాం. పల్లవి ఇప్పటిదాకా చేసిన 2 రౌండ్ల పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంకో 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇద్దాం. అప్పటికీ రాకపోతే తనని ఎలిమినేట్ చేసినట్టు ప్రకటిద్దాం. అమ్మా, జడ్జి చెప్పినట్టు 5 నిమిషాల్లో బేస్మెంట్లోకి పల్లవి రాకపోతే తను ఈ కాంపిటీషన్లో ఓడిపోయినట్టేనమ్మా. అది కాంపిటీషన్లో గెలవకపోతే నీ భార్య అన్నంత పని చేస్తుందిరా. చరణ్ దానికి విడాకులు ఇచ్చేస్తాడు. పాపం. భగవంతుడా, పల్లవెక్కడున్నా నువ్వే కాపాడు స్వామి. ఏముంది, ఆవిడిచ్చిన గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిందంటే ఇక పల్లవి ఎలిమినేట్ అయిపోయినట్టే. అవునే, అక్షితానే విన్ అయినట్టు. దెబ్బతో దాని పీడ విరగడైపోతుంది నాకు. సారీ అండి. గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి పల్లవి తానింకా పర్ఫార్మెన్స్ చేయడానికి రాలేని కారణంగా అమ్మా అమ్మా పల్లవి, ఇది అసలు గెటప్ చేంజ్ చేసుకుని ఎలా వచ్చింది? ఏందమ్మీ, ఈ డ్రెస్ ఎక్కడ కుట్టించావు? ఎంత బాగుందో తెలుసా? ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ నేను ఎక్కడా చూడలే. డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ కుట్టించారు? స్పెషల్గా తయారు చేయించారా? అయ్యో లేదండి, నేను తెచ్చుకున్న డ్రెస్ ఎవరో పాడు చేసేశారు. ఇక్కడ చూస్తే మీరు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. అందుకే నాకేం చేయాలో అర్థం కాక నాకు మెషిన్ కుట్టడం వచ్చండి. అందుకే మీరిచ్చిన రూమ్లో ఉన్న కర్టెన్స్ అన్ని ఇలా కట్ చేసి కుట్టుకొని ఇలా వచ్చాను. ఏందమ్మీ, నీ డ్రెస్ పాడు చేశారా? అంటే ఈ కాంపిటీషన్లో నువ్వు గెలవకుండా చూసే దొంగ ముట్ట ఏదో కాపు కాసుకొనుంది. ఏది ఏమైనా నీ డ్రెస్ మాత్రం సూపర్గా ఉందమ్మే. ఈ రౌండ్ కూడా నువ్వు అదరగొట్టేసావంటే నమ్ము. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ రౌండ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్, సెకండ్ రౌండ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్,
థర్డ్ రౌండ్లో ఈ డ్రెస్తో మార్కులు అద్దరగొట్టేశావు. అంత మాత్రానే నువ్వు గెలిచినట్టు అనుకుంటున్నావా? అబ్బే, ముచ్చటగా 3 రౌండ్లు అయిపోయినాయి. ముచ్చటగా 3 మిగిలారు. ఇందులో ఎలిమినేషన్స్ ఉండవు, జడ్జిమెంట్ మాత్రమే ఉంటుంది. విన్నర్ ఎవరో ప్రకటించడమే ఉంటుంది. ఈ 3లో ఎవరు విన్నర్ అనేది ప్రకటించాలి అంటే చివరిగా ఒక ప్రశ్న. మళ్ళీ ప్రశ్న ఏంటి? వద్దా? కిరీటం ఇచ్చేస్తారో నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతావా? ఈ ప్రశ్నకి ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో వాళ్ళే ఈ కాంపిటీషన్ విజేత. అడిగేమంటారా? అడిగేనా? అడిగేమంటారా? ప్రశ్న ఏంటి అంటే, జీవితం అంటే ఏమిటి? చాలా సింపుల్ అమ్మి. జీవితం అంటే 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలకు ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ ఇవ్వండి, విజేత అయిపోండి. ఇదిగా అమ్మి, మైక్ ఇవ్వు. హ్యాపీగా ఫీల్ అవ్వడమే, ఇంకేంటి? ఇది ఆన్సర్ ఆ క్వశ్చన్ అమ్మే. ఆ మైక్ ఇట్టి. ఇదిగా అమ్మి, నువ్వు చెప్పు, జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మనకు నచ్చినట్టు బ్రతకడం. సరే, నువ్వు చెప్పమ్మి, జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మనతో పాటు ఎవ్వరున్నా లేకపోయినా మనమున్నంత వరకు అందమైన జ్ఞాపకాల్ని మోసుకుంటూ ప్రయాణం సాగించటమే. జ్ఞాపకాలా? అవును, మన ఊహ తెలిసినప్పటి నుంచి మొదలవుతుంది. చిన్నప్పుడు అమ్మా నాన్నలు, తర్వాత స్నేహితులు, తర్వాత భార్య భర్త, పిల్లలు. పిల్లల తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు మనకి తోడుంటారు. వాళ్ళతో కొన్ని జ్ఞాపకాలు మనకుంటాయి. ఏదో ఒకరోజు ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. కానీ మనమున్నంత వరకు మనతో పాటు తోడుగా ఉండేవి జ్ఞాపకాలే. మంచి జ్ఞాపకాలు మనం ఎన్నిటిని మనం పోగు చేసుకోగలిగితే అంతిమంగా మన జీవితం అంత ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఇంకా లైఫ్లో కష్ట సుఖాల మాట అంటారా, అవి వస్తుంటాయి పోతుంటాయి.